చాందినికి అభినవ్పై అనుమానం వచ్చింది. అదే సమయంలో అభినవ్ అక్రమ్ క్యాబిన్కి వెళ్ళాడు. అభినవ్ లోపలికి రాగానే అక్రమ్ అతని వైపు తన కార్డు అందిస్తూ ఇలా అన్నాడు. రా టైగర్, వెల్కమ్. ఆల్ గుడ్? ఎస్, ఆల్ గుడ్. ఇదిగో విఐపి కార్డ్, హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ. అభినవ్ కార్డు తీసుకుని కిందకొచ్చాడు. చాందిని హోటల్ బయట షెడ్లో నిలబడి ఉంది. లెట్స్ గో. ఇద్దరు హోటల్ లోపలికి వెళ్లి ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. అభినవ్ కావాలనే చాందిని కళ్ళలోకి చూడడం లేదు. కానీ చాందిని మాత్రం అభినవ్ని చూస్తూ ఉంది. ఏమైంది? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఎస్, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. ఓకే, నువ్వు నిజంగా ఈ ఆఫీస్లోనే పనిచేస్తున్నావా? మనం ఏదైనా ఆర్డర్ చేద్దామా? నాకు చాలా ఆకలిగా ఉంది. వెయిటర్. అభినవ్ చాందిని ప్రశ్నకు సమాధానం దాటవేస్తూ అన్నాడు. హలో సార్. నువ్వు నా నుండి ఏదైనా దాచడానికి ప్రయత్నిస్తున్నావా? లేదు, అలా ఏం లేదు. నేనేం దాచాలి నీ నుండి? అలాంటిదేం లేదు. ఓ, 1 సెకండ్. అభినవ్ మరియు చాందిని వెయిటర్కి ఆర్డర్ ఇచ్చారు. వెయిటర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ చాందిని తాను అడిగిన దాన్ని మర్చిపోలేదు. సరే, నువ్వేం చేస్తావు? నేను ఏకే ప్రైవేట్ లిమిటెడ్లో ఒక చిన్న ఉద్యోగం చేస్తాను, అంతే. ఇది అక్రమ్ సార్ హోటల్ కదా? ఎస్, రైట్. హలో గర్జియస్, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నేను ఇక్కడికి రావాలని అనుకోలేదు, కానీ నా మనసు వినట్లేదు. నేను నీకు ఒక మంచి ట్రీట్ ఇవ్వచ్చా? అతని కళ్ళల్లో ఒక రకమైన వింత నవ్వు కనిపించింది. అతని ఉద్దేశాన్ని చాందిని అర్థం చేసుకుంది. అలాగే అభినవ్కు కూడా అది అర్థమైంది. నీకు కనిపించడం లేదా? ఆమె ఇప్పటికే నాతో డేటింగ్లో ఉంది. ఓ అలాగా, నువ్వు ఈమె తమ్ముడు అనుకున్నాను. ఇప్పుడు నువ్వు ఈమెతో ఇక్కడికి డేట్కి వచ్చావని చెప్పావు గనక మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళిపో. ఆ మాటలు విన్న అభినవ్ సైలెంట్గా ఉన్నాడు. ఈ వ్యక్తి ఎంతవరకు దిగజారగలడో చూడాలనుకున్నాడు. ఇంతలో అతను చాందిని వైపు తిరిగి ఇలా అన్నాడు. నువ్వు ఇంత అందంగా ఉన్నావంటే నువ్వు ఒక వెల్ ఫ్యామిలీ నుండి వచ్చావని అనిపిస్తుంది. కానీ ఏమీ అనుకోవద్దు, నువ్వు ఇలాంటి వాళ్ళతో డేట్కి రాకూడదు. స్టాండర్డ్స్ ఆర్ ఇంపార్టెంట్, రైట్? నీతులు చెప్పమని ఇక్కడ నేను ఎవడు అడిగాడు? పో, బయటికి వెళ్ళావు. నువ్వు నాతో రా, నన్ను నమ్ము. నేను నీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను. నీకు ఇలాంటి బికారి కరెక్ట్ కాదు. ఎవడో కను వదిలేసినాడు. ఆ మాటలు విన్న అభినవ్ ఇక తట్టుకోలేకపోయాడు. అతను తన హద్దులు దాటాడు. అతను అభినవ్ తండ్రి గురించి మాట్లాడగానే అభినవ్కు ఎవరి మాటలు వినిపించలేదు. తన నాన్న గురించి ఇక ఒక్క మాట కూడా వినడానికి రెడీగా లేడు. ఏం మాట్లాడావు? ఎవడో పుట్టించి వదిలేశాడా? నీ నాన్న నీకే నేర్పించాడు? అప్పటి వరకు అభినవ్కు తన పొగరు చూపించిన అతని నోటి నుండి ఇప్పుడు మాటలు రాలేదు. అతని కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపించింది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది ఒక రెప్యుటబుల్ హోటల్, చేపల మార్కెట్ కాదు. మేనేజర్, మీ హోటల్కి ఇలాంటి వాళ్ళు వస్తున్నారా? అభినవ్ కూడా అతన్ని కొంచెం ఎక్కువగానే కొట్టానని గ్రహించాడు. నన్ను ఎలా కొట్టాడో చూడండి. చూడండి, నా ముక్కు నోరు అన్ని పగలు కొట్టాడు. మేనేజర్ ముందు ఆ వ్యక్తిని చూశాడు. ఆ తర్వాత అభినవ్ వైపు తిరిగాడు. అభినవ్ తన తరపున ఏదైనా చెప్పడానికి ముందే మేనేజర్ ఇలా అన్నాడు. మా విఐపి కస్టమర్ పై చేయి చేసుకోవడానికి నీకెంత ధైర్యం? ఇతను మమ్మల్ని హెరాస్ చేశాడు. అయినా నేను ఇతని మాటలు పట్టించుకోలేదు. పదే పదే చెబుతున్నా ఇతను ఇలాగే ప్రవర్తించాడు. నా తండ్రి గురించి ఇంకా పనికిమాలిన విషయాలు మాట్లాడాడు. ఇది నిజమేనా? ఇతను అబద్ధం చెప్తున్నాడు. కేవలం ఈ చిన్న విషయానికి మీరు ఇతన్ని ఇలా కొడతారా? సార్, ఏమైనా సరే ముందుగా మీరు వీరికి సారీ చెప్పాల్సిందే. సారీయా? నేను సారీ చెప్పాలా? ఇతనే నా ఫ్రెండ్కి నాకు ఇద్దరికి సారీ చెప్పాలి. రై బాస్టార్డ్, సైలెంట్ గా సారీ చెప్పు. నేనెవరో నీకు తెలీదు. సారీ చెప్పకుండా నేను ఈ హోటల్ నుండి వెళ్ళనివ్వను. పరిస్థితి చేయి దాటిపోతోంది. గొడవ పెరగకుండా ఉండాలని చాందిని మధ్యలో వచ్చి ఇలా అంది. యాక్చువల్లీ తప్పు అభినవ్ది కాదు. ఈ వ్యక్తి నన్ను టీస్ చేస్తున్నాడు. నేను ఇంకా అభినవ్ ఇక్కడ లంచ్ చేయడానికి మాత్రమే వచ్చాం. ఏమైనప్పటికీ మేడం, అతను సారీ చెప్పాల్సిందే. మేనేజర్ తనతో ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో అభినవ్కు అర్థమైంది. నిజానికి అతను అభినవ్ను అతని బట్టలు చూసి అంచనా వేస్తున్నాడు. అభినవ్కు మరో దారి లేదని అనిపించినప్పుడు అతను తన జేబు నుండి అక్రమ్ కార్డు తీసి మేనేజర్కి చూపిస్తూ ఇలా అన్నాడు. ఈ కార్డు నాకెవరిచ్చారో మీకు తెలుసా? ఈ కార్డుపై రాసి ఉన్న పేరు చదవండి. అప్పుడు మీకే నిర్ణయం తీసుకోవాలో అర్థమవుతుంది. మేనేజర్ అభినవ్ నుండి కార్డు తీసుకొని దాన్ని జాగ్రత్తగా చూడడం ప్రారంభించాడు. అతను కార్డుపై రాసి ఉన్న పేరు చదవగానే అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దగా అయ్యాయి. అభినవ్ వద్ద అక్రమ్ కార్డు ఉందంటే అభినవ్ అక్రమ్కు స్పెషల్ పర్సన్ అని అతను అర్థం చేసుకున్నాడు. నాతో మాట్లాడే ముందు
మీ అమ్మ దగ్గరకు వెళ్ళి అమ్మాయిల్ని ఎలా గౌరవించాలో నేర్చుకో. పద. అభినవ్ చాందినీని తనతో తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇద్దరూ కారులో కూర్చున్నారు, కానీ ఎవరూ ఎవరితోనూ మాట్లాడడం లేదు. గొడవ తర్వాత అభినవ్ చాందిని బ్రెయిన్లో ఏం నడుస్తుందో తెలుసుకోవాలనుకున్నాడు, కానీ ముందుగా అడిగి ఆమెకు అనుమానం పెంచే అవకాశం ఇవ్వాలనుకోలేదు. ఆర్ యు ఓకే? సారీ, నీ మూడ్ అండ్ లెన్స్ రెండింటిని పాడు చేసినందుకు. నీకు ఓకే అయితే మనం తినడానికి వేరే చోటుకు వెళ్దామా? ఓకే, టుడే ఐఎమ్ ఫ్రీ. అభినవ్ ఆమె మాట విని కారును మరొక హోటల్ వైపు తిప్పాడు. కొంతసేపటి తర్వాత అతను ఒక హోటల్ బయట కారు ఆపాడు. అభినవ్ పైన ఉన్న బోర్డు చూసి ఆ తర్వాత చాందినీతో కలిసి లోపలికి వెళ్ళాడు. ఈ హోటల్ ఇక్బాల్ది అని అభినవ్కు తెలుసు. ఇక్బాల్ హోటల్తో పాటు చాలా పెద్ద మాఫియా గ్రూప్ను కూడా నడుపుతున్నాడు. మాఫియా ప్రపంచంలో టైగర్ ఎంతగా ఎదిగాడో ఇక్బాల్ కూడా అంతే. టైగర్ దగ్గర ఎంతైతే డబ్బు బిజినెస్ ఉందో ఇక్బాల్ వద్ద కూడా అంతే ఉండేది. వారిద్దరూ ఒకరికొకరు శత్రువులు. ఇక్కడ ఇక్బాల్ను తను డైరెక్ట్గా చూసే అవకాశం ఉందని అభినవ్ కనిపించింది. ఓకే, నీ గురించి నాకేం చెప్పకూడదని నువ్వు డిసైడ్ అయ్యావా? దేని గురించి? నిజానికి చాందిని మైండ్లో ఈ అనుమానం ఎందుకు వచ్చిందో అతనికి అర్థమైంది. అరే యార్, టెల్ మీ నౌ. అంత పెద్ద సీక్రెట్ ఏంటి? ఏంటి? ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు నువ్వు? నీ గురించి చెప్పమని అడుగుతున్నాను కదా. నా గురించి చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు. అభినవ్ ఇలా చెప్పి చాందిని నుండి తప్పించుకోవడానికి అటు ఇటు చూడడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఇక్బాల్ పేరు సిటీలోనే కాదు, దేశం మొత్తం మారుమోగుతోంది. అవును, మాఫియా నుండి టైగర్ అదృశ్యమైనప్పటి నుండి టైగర్ పేరు కూడా పోయింది. అప్పుడే అతని దృష్టి కొంతమందిపై పడింది. వారు చాలా తీవ్రంగా మాట్లాడుకుంటున్నారు. వారు టైగర్ గురించి ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారో అతనికి అర్థం కాలేదు. చెప్పు అభినవ్, నా నుండి ఏదైనా దాస్తున్నావా? లేదు, నేను నీ నుండి ఏం దాస్తాను? టైగర్ ఎక్కడికి పోలేదు. టైగర్ బతికే ఉన్నాడు. అతను త్వరలోనే తిరిగి వస్తాడు. నేను నీకు చెప్పాను కదా జానీ, ఎక్కువగా తాగొద్దని. నువ్వు కంట్రోల్ తప్పుతున్నావు, పిచ్చివాగుడు వాగుతున్నావు. వీళ్ళకి ఎంత ధైర్యం! ఇక్బాల్ హోటల్లో టైగర్ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళకి తాగింది ఎక్కువైనా అయి ఉండాలి, లేదా ధైర్యమైనా ఉండాలి. పిచ్చిగా మాట్లాడటమా? నువ్వే పిచ్చిగా మాట్లాడుతున్నావు. టైగర్ని ఇక్బాల్తో పోల్చడమా? విస్కీకి మరియు కళ్ళుకు ఏమైనా పోలికుందా? నేను చెప్తున్నాను, టైగర్ బతికే ఉన్నాడు. అతను త్వరలోనే తిరిగి వస్తాడు. జానీ మాటలకు అభినవ్ వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. కానీ తాగిన మత్తులో వాగుతున్నాడా, లేక తన వద్ద ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా అని అతను తెలుసుకోవాలనుకున్నాడు. ఇక ముందు ఏం జరగబోతోంది? అభినవ్ నిజాన్ని తెలుసుకోగలడా? చాందిని అభినవ్ నుండి సీక్రెట్ తెలుసుకోగలదా? అభినవ్ వాళ్ళ మాటల్ని జాగ్రత్తగా వింటున్నాడు. ఇప్పుడు చాందిని కూడా అభినవ్ లాగే వారి మాటలు వింటోంది. వీళ్ళకి ఎంత ధైర్యం! ఇక్బాల్ హోటల్లో కూర్చొని టైగర్ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళకి బాగా ఎక్కువైనా అయి ఉండాలి, లేదా ధైర్యమైనా ఉండాలి. చాందినికి ఎందుకో తెలియదు కానీ అభినవ్ తన నుంచి ఏదో దాస్తున్నాడు అనే ఆలోచన ఉంది. ఆమె ఇతరుల మాదిరిగా అభినవ్ పేదరికాన్ని చూడడం లేదు, కానీ ఆమె చూపు అతని ముఖంపైనే ఉంది. అభినవ్, అభినవ్, హా, ఏమైనా అన్నావా నువ్వు? నువ్వు నా ఫ్రెండ్కి అబద్ధం చెప్తున్నావా? ఏ ఫ్రెండ్? అనన్య. ఓ, అనన్య. లేదు, నేను ఆమెకి ఎందుకు అబద్ధం చెప్తాను? అలాంటిదేం లేదు. బట్ యు నో వాట్ చాందిని, నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అందుకే నేను ఇప్పుడే వెళ్ళాలి. నేను అనన్యకి హస్బెండ్ని. ఇంటికి కొంచెం లేట్గా వెళ్ళినా ఆమె నన్ను చంపేస్తుంది. పైగా నేను లేట్గా వెళ్ళడం ఆమెకు అస్సలు నచ్చదు. లేట్గా వెళ్తే ఆమెకి డౌట్ వస్తుంది. నీపై డౌటా? ఆమె నిన్ను అసలు ఇష్టపడదు. నీ గురించి అసలు ఆమె కేర్ కూడా తీసుకోదు. మరి ఆమె నీపై ఎందుకు అనుమానం పడుతుంది? ఎస్, నాకు తెలుసు. అయినా కూడా ఇప్పుడు నేను వెళ్ళాలి. నేను ఇంట్లో దింపడా? మనం మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? అభినవ్ ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా చాందినితో కలిసి హోటల్ నుంచి బయటకు వచ్చాడు. వాళ్ళ దగ్గరకు వెళ్లిన అభినవ్కు వాళ్ళు జానీని కొడుతూ ఉండటం చూశాడు. ఎందుకు కొడుతున్నారు అతన్ని? నీకేంటి సంబంధం?
సంబంధం ఉంది, అందుకే ఇక్కడికి వచ్చాను. నీకు బతకాలనే ఆశ ఉంటే మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో, లేదంటే వీడిలాగే నిన్ను కూడా కొడతాం. అరే, ఈ లైన్ నేను నీకు చెప్పాలనుకుంటాను. ఇప్పుడు నువ్వు నా లైన్ చెప్పేశావు కాబట్టి నువ్వు ఎక్కువ దెబ్బలు తింటావు. నువ్వేమైనా హీరోనా? ఈ సిటీలో హీరోగిరి పనికిరాదని తెలియదా? ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో, లేదంటే అనవసరంగా ఒకరికి బదులు ఇద్దరికి గోతులు తవ్వాల్సి వస్తుంది. అభినవ్ దీనికేమీ సమాధానం ఇవ్వలేదు. అతను వాళ్ళ వైపు చూస్తూ వారిని లెక్క పెడుతున్నాడు. వాళ్ళు వెనక్కి తగ్గగానే చివరికి అభినవ్ తన లెక్క పూర్తి చేసి ఇలా అన్నాడు. నువ్వు శ్మశానం వాడికి కాల్ చేసి చెప్పు 4 గోతులు తవ్వి ఉంచమని. అలాగే ఆ 4 పాతి పెట్టడానికి 2 వస్తారని చెప్పు. కొట్టండి. అభినవ్ కూడా వారితో పోరాడడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాడు. చూస్తుండగానే క్షణాల్లో అభినవ్ అక్కడ పరిస్థితిని మార్చేశాడు. ఆ అబ్బాయి జానీ ఇప్పటి వరకు తాను బతికే అవకాశం లేదని అనుకున్నాడు. కానీ అతను స్వయంగా అభినవ్ విశ్వరూపాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అతనికి అభినవ్ దేవుడిలా కనిపిస్తున్నాడు. అభినవ్ ఆ గ్రూప్ లీడర్ను కొట్టిపడేయగానే అతను నొప్పికి అరుస్తూ ఉన్నాడు. ఇంతలో జానీ ఇలా అన్నాడు. భాయ్, ఎవరు నువ్వు? నన్నెందుకు కాపాడావు? అభినవ్ అతనికేమీ సమాధానం చెప్పలేదు. అతను కేవలం అతని కళ్ళల్లోకి చూస్తున్నాడు. ఆ వ్యక్తి అతనెవరో తెలుసుకోవడానికి ఉత్సాహపడుతున్నాడు. నేనెవరో నీకు చెబుతాను, కానీ నువ్వు ఎవరికీ చెప్పనని ప్రామిస్ చేయాలి. అభినవ్ తన ప్రాణాన్ని కాపాడాడు. అభినవ్ కోసం ఈ చిన్న రహస్యాన్ని తన మనసులో ఉంచుకోవాలని అనుకున్నాడు. టైగర్. ఆ పేరు వినగానే అతను 2 అడుగులు వెనక్కి వేశాడు. జానీ ఆ మాట విన్నప్పుడు అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అతను కనురెప్పలు కూడా వాల్చకుండా అభినవ్ను చూస్తున్నాడు. తాను చూస్తున్నది కలనా లేక నిజమా అని అతనికి అర్థం కావడం లేదు. జానీ ఇంకా రెప్పవాల్చకుండా అభినవ్ వెళ్తున్న వైపే చూస్తున్నాడు. కొద్దిసేపటి తర్వాత అభినవ్ హర్దేవ్ పాల్ సింగ్ ఇంటికి వచ్చాడు. అభినవ్ లోపలికొస్తున్నప్పుడు రాజీవ్, షర్మిల మరియు కుటుంబ సభ్యులు ఒక విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. ఏం చేయాలో నాకు ఏమీ అర్థం కావడం లేదు. మనం గౌరవ్తో మాట్లాడాలి. కనీసం అతను అక్రమ్తో మన గురించి మాట్లాడతాడు. ఇప్పుడు అతనే మనకి హెల్ప్ చేయగలడు. కింగ్ కార్పొరేషన్స్ మద్దతు మనకి లభించే వరకు మన పని జరగదు. సరిగ్గా అదే సమయంలో అభినవ్ ఇంటి లోపలికి వచ్చాడు. అతనికి మొత్తం విషయం అర్థం కాలేదు. కానీ అతను విన్నదాని ప్రకారం అనన్య కంపెనీ ఏదో పెద్ద సమస్యలో చిక్కుకుందని అతనికి అనిపించింది. నాకేమనిపిస్తుందంటే మనం పాప్క్లీన్ హోల్డింగ్స్ నుండి సపోర్ట్ తీసుకోవాలని. అమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావు? ఈ 2 కంపెనీలను టైగరే నడుపుతున్నాడు. మనలాంటి వాళ్ళు నేరుగా టైగర్ని కలవలేరు. ఈ రోజు వరకు ఎవ్వరూ అతన్ని చూడలేదు. మరి మనమేలా కలుస్తాం? బహుశా చరణ్ మనకు హెల్ప్ చేయగలడేమో. ఒక పని చేద్దాం, అనన్య ఇంకా చరణ్ల పెళ్లి ఖాయం చేస్తాను. అసలు అభినవ్ వల్ల మనకేం ఉపయోగం? అభినవ్ తన ముఖంపై చిరునవ్వు తెచ్చుకున్నాడు. అతను ఎంత అలిసిపోయినా తాను ఏం చేసొచ్చాడో వాళ్ళకి తెలియనివ్వకూడదని అనుకున్నాడు. నమస్తే. అభినవ్ సంతోషంగా నమస్తే చెప్పగానే షర్మిల, అనన్య మరియు రాజీవ్ అతనిని కోపంగా చూశారు. వారి కళ్లల్లో అసహ్యం కనిపిస్తోంది. వారి కళ్ళు చూసి అభినవ్ ఆశ్చర్యపోయాడు. వాళ్ళు నవ్వుతూ వెల్కమ్ చెబుతారని అభినవ్ అనుకోలేదు. కానీ మరి వారి కళ్లల్లో అతని పట్ల కోపం చూసి అభినవ్కు నచ్చలేదు. ఇప్పుడేం జరగబోతోంది? అసలు అందరూ అభినవ్పై ఎందుకు కోపంగా ఉన్నారు? అనన్య ఏ సమస్యలో చిక్కుకుంది? అభినవ్ ఆమె సమస్యను పరిష్కరించగలడా? తరువాత కథ తెలుసుకోవడానికి నెక్స్ట్ ఎపిసోడ్ను పాకెట్ ఎఫ్ఎం యూట్యూబ్ ఛానల్లో మాత్రమే చూడండి. మరియు టైగర్ రిటర్న్స్ అన్ని ఎపిసోడ్లు వినడానికి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.